ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ వాక్యంలో ఉంటున్న సత్యాలను మేము గ్రహించుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడి మాకు రావాల్సిన ఆశీర్వాదం కుమ్మరించి దీవించి పంపించుమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన వారిని, బైబిల్ రీడింగ్ చేసిన వారిని, క్వైరు, మరి ప్రత్యేకంగా మరి ఆరాధనలో పాటలు పాడిన వారిని బట్టి దేవునికి వందనాలు. మనం ఏది చేసినా, తిన్నా, త్రాగినా, ఉన్నా, కూర్చున్నా, ఎటువైనా కూడా మనము దేవునికి మహిమకరంగా, తృప్తికరంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, యేసు పునరుద్ధాన శక్తి కంటే చెప్పాలి మీరు, యేసు పునరుద్ధాన శక్తి కంటే మించిన శక్తి లేదు. పునరుద్ధాన శక్తి అంటే దానికంటే మించిన అద్భుతము, మిరకల్స్ ఏమీ లేదు. పుట్టుక గురించి 3 సువార్తలో రాయబడింది, కానీ పునరుద్ధానం గురించి చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. మనము చాలాసార్లు సువార్తను చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. నాకు మీలాగా చెప్పలేనండి, నేను వాక్యము సరిగా చెప్పలేను, సాక్ష్యము చెప్పలేను అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ సువార్త 3 ముక్కల్లో చెప్పాలి. ఎవరికైనా సువార్త చెప్పాలంటే మొదటి ముక్క ఆయన బర్త్, ఆయన ఏ రీతిగా పుట్టాడు. కన్యకు పుట్టాడు, తల్లికి మాత్రమే పుట్టాడు, ఆయనకు తండ్రి లేడు. వారిద్దరు వివాహము కాక మునిపే పరిశుద్ధాత్మతో అతను పుట్టాడని చెప్పి ఆ పుట్టుక గురించి మనం చెప్పాలి, ఎవరితోనైనా చెప్పేదైతే. రెండవది, ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన యొక్క మరణం గురించి చెప్పాలి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి తెలియదు కనుక, రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి లేక మరణం గురించి మనం చెప్పాలి. నేనేది చెప్పలేను సిలువను తప్ప, సిలువను గురించి నేను చెప్పకుండా గమ్మున ఉండలేనని చెప్పి పౌలు ప్రతి చోట మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడనే మాట రెండవ సువార్తలో రెండవ మాట. మూడవది, యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా కుళ్ళిపోయిన వాడు కాదు, చచ్చిపోయి మురిగిపోయిన వాడు కాడు. దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అందరూ కూడా కుళ్ళిపోయారు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కుళ్ళిపోలేదు. ఆయన మన కోసం తిరిగి లేచిన దేవుడు కనుక దీనికంటే మించిన శక్తి ఇంకొకటి లేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము విశ్వాసులకు పునాది. మనము దేని మీద మన విశ్వాసం ఈ రీతిగా కూడుకుంటున్నాము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన. 3 సువార్తలలో బర్త్ గురించి రాయబడి ఉంది, కానీ 4 సువార్తల్లోనూ వేరే పత్రికల్లో ఆయన పునరుద్ధానం గురించి రాయబడి ఉంది. పునరుద్ధానం లేకపోతే మనం అసలు క్రైస్తవులము కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థం. మనం ఇంకా పాపంలోనే ఉన్నట్టుగా ఉంది. మనం పాపం లేని వారమై పవిత్రులుగా ఉన్నాము, నీతిమంతులుగా ఉన్నాము, ఆయన బలలో పాలు పొందుతున్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆయన ఖాళీ సమాధి చూడటానికి చాలామంది యెరూషలేం పోతారు. యెరూషలేం పోయినప్పుడల్లా యేసుప్రభు సమాధి చూడటానికి తప్పనిసరిగా వెళ్తారు. పోయిన వాళ్ళు మన చర్చిలో ఎవరైనా పోయి ఉండొచ్చు, నేనైతే పోలేదు, మా కుటుంబం ఎవరు పోలేదు. అయితే పోయినంత మాత్రాన గ్రేట్ కాదు, కానీ ఖాళీ సమాధిని చూసినంత మాత్రాన విశ్వాసము నమ్మరు. వినుట వలన విశ్వాసం వస్తుంది. అది దేవుని గూర్చి, యేసుక్రీస్తు ప్రభుని గూర్చి వినుట వలన విశ్వాసం కలుగుతుందే కానీ సమాధిని చూసినంత మాత్రాన నమ్మరు. చాలామంది అన్యులు, లోకంలో ఉన్నవారు కూడా
యెరూషలేము ఖాళీ సమాధిని చూడటానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా విశ్వాసులు కారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక మనం చూడలేదు కనుక యేసు ప్రభు శిష్యుల కంటే మనం ఎంతో ధన్యులమని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి చాలామందికి, వేల లక్షల మందికి తెలుసు. వేలు లక్షల మందికి ఆయన మరణం గురించి తెలుసు. కానీ ఆయన పునరుద్ధానుడై ఉన్నప్పుడు తిరిగి లేచింది ఓన్లీ విశ్వాసులకు మాత్రమే. చనిపోయి తిరిగి లేచి కనబడింది ఆయన శిష్యులకు, కొంతమంది విశ్వాసులకు మాత్రమే. కానీ అన్యులకు, నమ్మని వాళ్లకు ఆయన కనబడలేదు. కనబడితే బాగుండేది కదా. నన్ను ఎవరైతే హింసించారో, నన్ను ఎవరైతే బాధ పెట్టారో, నా పరిస్థితిని చూసి ఎగతాళి చేశారో వారి ముందు నేను కనబడాలి. నేను ఒక వ్యక్తితో మాట్లాడాను కొన్ని సంవత్సరాల క్రితము. నేను మా ఊళ్ళో పోయి నేను గొప్ప పని చెయ్యాలి, మా వాళ్ళందరికీ నేను ఎలాంటి వాడినో ఎలాంటి దాన్నో నేను తెలియపరచాలి అని చెప్పి ఊళ్ళో పోయి అందరికీ తెలిసేలాగున మనము చేయాలనుకుంటాం. తప్పులేదు. కానీ మనము మన శత్రువుల కోసం కాదు మనం చేసేది. మనల్ని హింసించిన వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభును హింసించిన వారు ఎవరికీ కనబడలేదు. ఆయన పునరుద్ధానుడై, వాళ్ళు విన్నారు, వాళ్ళకు తెలుసు యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని సంగతి. కానీ వాళ్ళు మాత్రము యేసు ప్రభు దగ్గరికి రాలే. ఎగ్జాంపుల్, యేసు ప్రభు నమ్ముకోక మునుపు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎంతమందికి కనబడ్డాడు? ఎప్పుడు ఆయన పునరుద్ధానుడై ఆరోహణమైన ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? గట్టిగా చెప్పాలి, అమ్మగారు చెప్పొద్దు. ఎన్ని రోజులు? 40 రోజులు. తప్పు. ఆయన 40 రోజులు కాదు, ఆయన 38 రోజులు ఉన్నాడు. బైబిల్లో ఏమనుందంటే పౌలు చెప్తాడు, పేతురు చెప్తాడు, ఆయన శిలువ మీద మరణించి ఆరోహణమైనప్పటి వరకు 40 రోజులు. ఆయన ఎప్పుడు శిలువలో చనిపోయాడు? శుక్రవారం చనిపోయాడు. అది తీసేయాలా, కౌంట్ చేయాలా? తీసేయాలి. శనివారం సమాధిలో ఉన్నాడు. అది తీసేయాలా, కౌంట్ చేయాలా? తీసేయాలి. సో నేను చెప్పిన ప్రశ్న చాలామంది వినలేదు. పునరుద్ధానుడై తిరిగి లేచింది ఆదివారం నుంచి నువ్వు కౌంట్ చేయాలి. ఆయన ఆరోహణమైనప్పుడు 38 రోజులు. ఎన్ని రోజులు? 38 రోజులు ఆయన ఈ లోకంలో అనేక భక్తులకు కనబడి దేవుని సువార్తను గురించి చెప్పారు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త మేడం ఉన్నవా? సువార్త అంటే సువార్త. ఏ సువార్త? బర్త్. ఆయన జన్మ గురించి చెప్పాలి, ఆయన మరణం గురించి చెప్పాలి. ఇప్పుడే చెప్పినాను, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి. నాకు చెప్పడం రాదు అంటే ఈ 3 గురించి నువ్వు 5 నిమిషాలు మాట్లాడలేవా? మన యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పే సువార్త ఏంటంటే ఆయన ఈ రీతిగా జన్మించాడు, నీలాగా నాలాగా జన్మించలేదు. లోకంలో ఎవ్వరూ జన్మించినటువంటి జన్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పడము విశేషం, గొప్ప ఆశ్చర్యం. రెండోది, ఈ లోకంలో ఎవరు కూడా మరణించినటువంటి స్థితిలో ఆయన మరణించాడు. శిలువ మీద మరణించాడు. ఏ తప్పు చేయకపోతే ఆయనను శిలువ వేస్తారంటే ఆయనను శిక్షించే దమ్ము ఎవరికీ లేదు. తన్ను తాను అర్పించుకున్నాడు. మనలను రక్షించడానికి తన్ను తాను ఆయన బలిపీఠం మీద అర్పించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో రెండవది సువార్త. మూడవ సువార్త ఏంది? పునరుద్ధానం. ఈ 3 విషయాలు ఎవరైతే చెప్తారో దట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. సువార్తను గురించి మనము సిగ్గుపడువారము కాము. ఎవరైనా సిగ్గుపడుతున్నారంటే మీరు క్రైస్తవులు కారు.
మళ్ళీ ఎక్కడన్నా ఎవరన్నా కలిసినప్పుడు మీరు యేసయ్యను గురించి పరిచయం చేయాలి. వాక్యము పెద్ద పెద్ద వచనాలు తీసి వాక్యం చెప్పనవసరం లేదు. ఈ 3 ముక్కలు చెప్పండి, ఈ 3 మాటలు చెప్పండి. అప్పుడు మీరు గొప్ప విశ్వాసులు, మీకే ధైర్యం వస్తుంది. ఇంకా వేరే ఏ ప్రసంగం మీరు చేయనవసరం లేదు, ఏ బోధ మీరు చేయనవసరం లేదు. పెద్ద పెద్ద మాటలతో మీరు గంటల తరబడి మాట్లాడే అవసరమే లేదు. మా యేసును ఎందుకు నమ్ముకున్నారు, మీలో మీ దేవుల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ 3 ప్రత్యేకతలు చెప్పాలి. ఎస్పెషల్లీ విక్టరీ డెత్ ఆఫ్ క్రైస్ట్. ఆయన విజయపూర్ణుడై విజయపు ముళ్ళును విరిచినవాడు, ఆయన మరణపు ముళ్ళును త్రుంచినవాడు. ఆ మరణపు ముళ్ళును గురించి మనం ఎక్కువగా ప్రస్తావించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమందికి కనబడ్డాడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత? ఎంతమంది కనబడ్డాడు? 3వ ప్రశ్న తర్వాత అడుగుతాను. ఎంతమంది కనబడ్డాడు? ఎన్నిసార్లు కనబడ్డాడు? ఎవరికి కనబడ్డాడు? చాలామంది కనబడ్డాడా? లేదు, 500 మంది ఒకసారి కనబడ్డాడు. ఇంకా ప్రత్యేకంగా ఆయన శిష్యులకు కనబడ్డాడు. ఆయన శిష్యులు కాకుండా వేరే వాళ్ళకు కనబడ్డాడు. కనబడినప్పుడు శత్రువులు అనబడిన అన్న, కయప, హేరోదు, పిలాతుకు కనబడ్డాడా? కనబడితే బాగుండేది కదా అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆయనను చంపిన సైనికులకు కానీ, పిలాతు గవర్నర్కి కానీ, హేరోదు గవర్నర్కి కానీ ఆ కోర్టు నుంచి ఈ కోర్టు, ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఇటు అటు ఇటు అటు 4, 5, 6 సార్లు తిప్పిన ఈ జడ్జెస్ కానీ, న్యాయాధిపతులు అనబడిన ఈ గవర్నర్స్ కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై కనబడ్డాడా? కనబడలేదు. కనబడితే బాగుండేది కదా, వాళ్ళందరికీ కూడా కనబడితే వాళ్ళంతా నమ్ముకునేవారు కదా అని అంటున్నారు కదా. వాళ్ళు నమ్ముకుంటారా? నమ్ముకోరు. శత్రువులు నమ్ముకోరు. దుష్టులు, పాపులు మారాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వాళ్ళు మారతారా? మారరు. వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారా? మారు మనసు పొందుతారా అంటే పొందరు. ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ధనవంతుడు లాజరు పేరు రాయబడి ఉంది బైబిల్లో, లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో వెళ్ళాడు. పాతాళము అంటే అగ్నిగుండం. ఒక్కరోజులో ఆయన తలడిల్లిపోయి అటు చూస్తే కొంచెం దూరాన పరదైసులో అబ్రహాము పక్కన, అబ్రహాము రొమ్మున లాజరు కనబడినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. అది ఉపమానం, నిజం కాదు, ఉపమానం. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి అయిన అబ్రహామా, పరదైసులో మనం చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తామా, పరదైసులో వెళ్తామా? నేను చెప్పాను ఆల్రెడీ ఈ విషయం, గట్టిగా చెప్పాలి. పరలోకం వెళ్ళాం. పరలోకం ఎప్పుడు వెళ్తామో తర్వాత చెప్తా. సో పరదైసుకు వెళ్ళాడు. పరదైసుకు ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ద పరదైసులో ఎవరు అంటే తండ్రి అయిన అబ్రహాము. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా, విశ్వాసులకు తండ్రి. నీ ప్రక్కనే ఉంటున్నా, నీ ఒడిలో నీ దగ్గర కూర్చుంటున్నా లాజరును పంపు, చిటిక నేలితో ఒక్క డ్రాపు నా నోట్లో పెట్టినట్టుగా పంపించయ్యా అంటే అది కుదరదు. నీ దగ్గరికి రావడానికి నీకు మాకు చాలా లోతైన అగాధం ఉంది, దాటి రాలేరు. కనుక ఆయన రాలేరు అనగానే ఇతను బాధపడుతూ, అయ్యో నిజమా? అయితే నేను ఈ నరకంలో, ఈ యొక్క అగ్నిగుండంలో, పాతాళంలో మండుతూ ఉండాలా? వేరే ఆప్షన్ లేదా? లేదు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ప్రభుని గురించి విన్నావు. నీ ఇంటికి వచ్చి యాజకులు ప్రార్థన చేసినా కూడా, మీటింగ్ పెట్టినా కూడా నువ్వు నమ్మలే, విశ్వసించలే. కనుక నీకు తగిన శాస్తి జరగాల్సిందేనని అన్నాడు. అయితే ప్రభువా, అయితే అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 5 సహోదరులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వారిని నాలాగే వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఆ యొక్క లాజరును మా ఇంటికి పంపు. మా ఏరియాలో లాజరు చాలా ఫేమస్.
మా ఊళ్ళో అందరికీ తెలుసు, మా రాజ్యంలో లాజరు, పేద లాజరు అని అందరికీ తెలుసు, అందరూ చూశారు. నేను కూడా వందల సార్లు ఆయన చూశాను, కానీ నేను కేర్ చేయలేదు, సహాయం చేయలేదు. కనుక మా సహోదరులకు వెళ్ళి ఆయన చెబితే, నేనున్న స్థితిలో ఈ పాతాళంలో రాకుండా మీ దగ్గరికి వస్తాడయ్యా, వెళ్ళి సువార్తను చెప్పమంటే అక్కడ మోషే, భక్తులు, సువార్థికులు, పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు నమ్మితే నా దగ్గరికి పరదైసులో వస్తారు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళు కూడా పాతాళానికి వస్తారని చెప్పి అబ్రహాము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు ఇంకా నమ్ముకోనటువంటి వారికి మరొక హెచ్చరిక. కనుక ఇక్కడ ఉదాహరణ చెప్పాను. మరి అందుకోసమే అబ్రహాము పంపలేదు, లాజర్ని పంపలేదు. అఫ్కోర్స్ అబ్రహాముకి ఏం శక్తి లేదు, కానీ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభును పంపలేదు. మరి ఈ లోకంలో శత్రువులు ఎలా నమ్ముతారు అంటే, ఎవరిని మార్చలేరు. పరిశుద్ధాత్మ దేవుడు వినుట వలన, వాక్యం వింటే, అది క్రీస్తుని గురించి వింటే, జాగ్రత్తగా అటు ఇటు దిక్కులు చూడకుండా, అటు ఇటు లేచిపోకుండా దేవుని వాక్యాన్ని వినగలిగిన వారికి మాత్రమే పశ్చాత్తాపం వస్తుంది. ఆ వాక్యం హృదయంలో కూర్చుకొని మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేయాలి, కానీ ఏ పాస్టరు, ఏ ప్రీచరు ఏ ఒక్కరిని కూడా మార్చలేడు. అయితే వినాలి. ఇప్పుడే చెప్పాను, నేను చూస్తే కానీ నమ్మను అన్నాడు తోమా. రా తోమా, వచ్చి నా డొక్కలో నీ చేయి పెట్టు, నా గాయములో నీ వేళ్ళు కూర్చు, అప్పుడన్నా నమ్ముతావంటే, నా ప్రభువా, నా దేవా నన్ను క్షమించు, నా దేవుడా నన్ను క్షమించు. అప్పుడు ప్రభు అన్న మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం యేసు ప్రభుని చూడలేదు, ఆయన పునరుద్ధానుడై లేచిందన్న సంగతి మనకు తెలుసు, నమ్మాం, 100% నమ్మాం. అందుకోసం చెప్పాను, మళ్ళీ ఒత్తి చెప్తున్నాను, సువార్త అంటే మూడు మాటలు: పుట్టుట, చనిపోవడము, మూడవది పునరుద్ధానం. ఈ 3 విషయాలు మనము చెప్తూ ఉండాలి. ఆ 3 ముక్కలు రావా? చెప్పొచ్చు, చాలా ఈజీ, ఎవరికైనా చెప్పొచ్చు. మీరు ఏదో ఒక ప్రసంగము, ఏదో ఒక స్టోరీ, దావీదు కథనో, లేకపోతే గొలియాతు దావీదుకు సంబంధించిన కథనో, బైబిల్లో రకరకాలైన స్టోరీలు చెప్పనవసరం లేదు. ఈ 3 ముక్కలు చాలు. సర్వజనులకు సువార్త ప్రకటించండి, నా శిష్యులుగా చెయ్యండి అని ప్రభు చెప్పాడు. మనం పొందుతున్న ఆశీర్వాదము వాళ్ళు పొందాలి. నంబర్ 1. అయితే ఎవరు చూశారు అంటే, అనేక సార్లు రాయబడి ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు తను తాను పరిశుద్ధులకు, విశ్వాసులకు మాత్రమే కనబడ్డాడు, కానీ శత్రువులకు కానీ నమ్మనటువంటి వారికి కనబడలేదు. ఎందుకు? నమ్మనటువంటి వారికి కనబడితే మారుతారు కదా అంటే మారరు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు యేసు ప్రభువును చంపేస్తారు. బైబిల్లో ఎక్కడుంది? ఒక ఆయన, ఇంకొక లాజరు, మార్తా మరియల లాజరు. ఈ లాజరేమో ధనవంతుడును, ఈ లాజరు, ఈ స్టోరీ వేరు. మార్తా మరియల తమ్ముడైన లాజరు చనిపోయి 4 రోజులు పాతి పెట్టబడ్డాడు సమాధిలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 4వ రోజు వచ్చి చనిపోయిన లాజరు బయటికి రా అని చెప్పగానే వేలాది ప్రజల ముందు లాజరు తిరిగి లేచి వస్తూ ఉంటే అందరూ దేవుని మహిమపరిచారు. సెలబ్రిటీ అయ్యాడు లాజర్. యేసు ప్రభు కూడా చాలా సెలబ్రిటీ అయ్యాడు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఇంత గొప్ప ఆశ్చర్య కార్యము ఇంతకుముందు జరగలేదని ఆయన లాజర్ని చూడటానికి, లాజరు నిజంగా చనిపోయావా? అవునయ్యా, నేను చనిపోయాను, ఒక రోగం వచ్చింది, ఆ రోగంతో నేను చనిపోయాను, మా అక్కలు ఏడ్చారు, నన్ను పాతి పెట్టారు. 3 రోజుల తర్వాత 4వ రోజు యేసుప్రభు వచ్చి లాజరు బయటికి రమ్మంటే నాకు నూతన శక్తి, ఆత్మ బలము నాకు వచ్చి నేను బయటికి వచ్చి లేచాను. అందరు చూశారు, నేను చనిపోయిన వాడినే. ఆయన చనిపోయినాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. కానీ మళ్ళీ ఆయన కొన్నేళ్ల తర్వాత ఆయన మళ్ళీ చనిపోయాడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచాడు. ఈరోజు ఈ క్షణము వరకు పరదైసులో ఆయన
సజీవుడుగా ఉన్నాడు. మన కోసము పరలోకములో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విశ్వాసులు కలిసి ఉండాలి, మాట్లాడకూడదని కాదు, కలిసిపోవాలి. ప్రతి ఆదివారము సహవాసం చెయ్యాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మన కష్ట నష్టాలు చెప్పుకొని ఒకరి సంతోషంలో ఇంకొకరు పాలు పొంది మంచి సహవాసం కలిగి ఆత్మీయంగా ఎదగాలని మనము ఈ రీతిగా కోరుకుంటున్నాం. ఇంట్లో కూర్చుంటే మనకేమీ రాదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ ఆయుష్ పెరుగుతుంది. నువ్వు దేవునిలో ఎదిగితే, నేను రాను, ఎప్పుడో ఒకసారి వస్తాను, లేకపోతే వచ్చినా కూడా నేను వాక్యం వినను, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఎక్కడైనా రూమ్లో కూర్చుంటాను, వంట దగ్గర కూర్చుంటాను, అటు ఇటు పోతాను అంటే కుదరదు. దేవుని సన్నిధిలో ఒక్కసారి వచ్చిన తర్వాత మనము అటు ఇటు పోవడానికి కానీ, ఏది ఆలోచన చేయడానికి కానీ, ఎటు మనము ఎంత పెద్ద పని ఉన్నా కూడా పోకుండా దేవుని ఆలయంలో కూర్చోవడం అది పెద్ద ఆశీర్వాదం. ఒకవేళ నీవు సిక్ అయి ఉంటే, నీకు రోగమై ఉండి బాధపడుతూ ఉన్నట్లయితే ఓకే, బట్ ఎంత రోగం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకు లెక్కలేని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం సహవాసం చెయ్యాలి, యేసు ప్రభుని గురించి వినాలి, పరిశుద్ధులతో సహవాసం చెయ్యాలి. ఇది కదా దేవుడు కోరుకునేది. సో ఆయన ఎన్నిసార్లు కనబడ్డాడంటే చాలాసార్లు కనబడ్డాడు, కానీ 12 సార్లు మాత్రము బైబిల్లో రాయబడి ఉంది. ఎన్నిసార్లు? 12 సార్లు. మొట్టమొదట ఎవరికి కనబడ్డాడు అంటే మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని మరియ. ఎందుకు మగ్దలేని మరియకు కనబడ్డాడు అంటే ఆమె ఆదివారము యేసు ప్రభు దగ్గరికి, సమాధి దగ్గరికి వచ్చి సుగంధ ద్రవ్యాలు రాయడానికి ఇంకా కొంతమంది స్త్రీలు వచ్చారు. కానీ మగ్దలేని మరియ వాళ్ళతో పాటు 4-5 స్త్రీలు వచ్చారు. అందులో మగ్దలేని మరియ పరిగెత్తుకొని పోయి ఆ తెరవబడిన సమాధిలో చూసి వంగి చూస్తే ఎవరు లేరు, యేసు ప్రభు సమాధి లేదు. ఆమె ఏం చేసింది? సమాధి లేదని చెప్పి గమ్మున వెళ్ళిపోయిందా? ఏడ్చుకుంటూ ఉంది. పునరుద్ధానం ఈరోజు ఈస్టర్ పండుగ ఎవరన్నా ఏడుస్తారా? ఏడవరు. గుడ్ ఫ్రైడే నాడు ఏడుస్తారు, చాలామంది ఏడుస్తారు, ఉపవాసం ఉంటారు, లెంట్ డేస్ అని 40 రోజులు ఉంటారు. కానీ ఈస్టర్ రోజు ఎవరన్నా ఏడుస్తారా? ఈస్టర్ రోజు ఈమె ఏడుస్తూ ఉంది. ఎవరు దుఃఖిస్తారో, ఎవరు బాధపడుతూ ఉంటారో, ఎవరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటారో వారికి దేవుడు కనబడతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయము పైన వేషం కాదు దేవుడు చూసేది, మన హృదయం చూస్తూ ఉంటాడు. కనుక మన హృదయంలో విరిగి నలిగిన హృదయంతో మనం ప్రభు సన్నిధిలో వచ్చినట్లయితే దేవుడు ఆసన్నుడు, దగ్గరికి వస్తాడు. ఏమా, ఎవరి కోసం వెతుకుతున్నావు? మా యేసుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా, నువ్వు తోటమాలి కావచ్చు, దయచేసి మా యేసును నువ్వు ఎత్తుకుపోయి ఎక్కడన్నా దాచిపెట్టినట్లయితే చెప్పు, అడ్రస్ చెప్పు, ఏ మూలన ఏ కొనాన దాచిపెట్టావో, నేను నా యేసును ఎత్తుకొని పోతానని చెప్పి ఈ మగ్దలేని మరియా యేసు ప్రభుని అడిగితే మరియా అన్నాడు. మరియా అనే పేరు ఎవరు పిలవరు, నా యేసు ప్రభు స్వరం ఇది. రబ్బు రబ్బు అని చెప్పి యేసు ప్రభు కాళ్ళు పట్టుకోవడానికి పోతే యేసు ప్రభు పట్టనిచ్చాడా? పట్టనియలే. పట్టుకోకుండా దూరం జరుగు, నేను ఇక తండ్రి యొద్దకు పోలేదు. 40 రోజులు ఉన్నాడు, కానీ మరియమ్మని మాత్రము చిమ్మ చీకట్లో ముట్టుకొని ఇవ్వలేదు. దాని రీజన్ వేరు అని చాలామంది అంటారు, మనకు అది అవసరం లేదు. కానీ ఆమెకు ఎందుకు కనబడ్డాడు? రెండవది 5 స్త్రీలకు కనబడ్డాడు. సలోమి, యేసు ప్రభు తల్లి అయిన మరియా, ఇంకా ఇంకొక మరియా, కేఫా భార్య, ఈ మగ్దలేని మరియా రెండోసారి కనబడ్డాడు. ఉంది కదా రెఫరెన్స్, రెండోసారి కనబడ్డాడు. కనుక రెండోసారి కూడా స్త్రీలకే కనబడ్డాడు, కానీ పురుషులకు కనబడలే. ఆయన శిష్యులు కనబడలే. అన్నా, కయప, పిలాతు, హేరోదు రాజు శత్రువులకు కనబడలేదు. ఎందుకు శత్రువులకు, ఈ రాజులకు కనబడలేదంటే ఇప్పుడు చెప్పాను కదా,
వాళ్ళు యేసు ప్రభును తిరిగి లేచాడని చెప్పి సైనికులు చెప్పినప్పుడు, మీరు నోరు మూసుకోండిరా, నోరు మూసుకోవడానికి లంచం ఇచ్చాడు అన్న కాయప, డబ్బులు ఇచ్చాడు. ఏమని చెప్పాలి మీరు? యేసు ప్రభును వాళ్ళ శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పాలే కానీ ఆయన తిరిగి లేచిండనే సమాచారం మీరు చెప్పొద్దు. అదే యేసు ప్రభు లేచాడా? సైనికులు చూచారు. సైనికులు ఎవరిని చూచారు? యేసు ప్రభు లేవడం చూశారా, లేకపోతే సమాధి దొర్లింపబడడం చూశారా బైబిల్లో? అమ్మా, సమాధి రాయి దొర్లింపబడుట చూశారు. ఎవరు దొర్లించారు? యేసు ప్రభు దొర్లించారా, లేకపోతే ఇంకెవరైనా దొర్లించారా? అమ్మా, దేవుడు దొర్లించాడా? దేవుడు కాదు, యేసు ప్రభు కాడు. దేవదూతలు సమాధి రాయి దొర్లించబడి వాళ్ళు దొర్లించారు. ఒకవేళ సమాధి రాయి ఉన్నా కూడా, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. సమాధి రాయి దొర్లింపబడకపోయినా కూడా ఆ రాయిలో నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు మహిమ దేహముతో బయటికి వచ్చేవాడు. వచ్చాడా? తర్వాత వచ్చాడు. మూడోసారి 10 మందిలో లీడర్, 11 మందిలో లీడర్ పేతురు వచ్చి మగ్దలేని మరియా, యేసు ప్రభు సమాధిలో లేచాడు అన్న సంగతి పేతురుకు చెప్పగానే పేతురు ఉరుకొచ్చి యేసు ప్రభుని కలిసినప్పుడు యేసు ప్రభు కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మూడోసారి. సో మొదటి 2 సార్లు ఎందుకు స్త్రీలకు కనబడ్డాడు అంటే, స్త్రీలు వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఏదైనా ఉంటే కడుపులో దాచిపెట్టేవారు కారు. ఎగ్జాంపుల్ అమ్మగారే చూసుకోండి. పాస్టర్ అమ్మ ఎప్పుడు కూడా ఏదైనా నర్సింగ్ స్కూల్లో కానీ, లోకంలో కానీ, మా ఫ్యామిలీలో కానీ ఏదైనా జరిగితే పూసగుచ్చినట్టు చెప్తుంది నాకు. ప్రతిదీ చెప్తుంది నాకు. రోజు ఎక్కడెక్కడో తిరుగుతాను, ఎంతోమందిని కలుస్తూ ఉంటాను, అక్కడిక్కడ పరిచర్యకు వెళ్తూ ఉంటాను. పోయినావా? ఏం జరిగింది అక్కడ? ఎవరితో మాట్లాడు? ఎంతమంది కలిసిరంటే, పోయినా, బాగుంది. తిన్నావా? తిన్నా. ఏం కూర? అదంతా తిన్నా, వచ్చేసిన. బాగా జరిగింది అంటాము. ఒకవేళ అదే స్త్రీలు ఎక్కడైనా మీటింగో, ఫంక్షన్కో, దావత్తుకో పోయినరనుకోండి, వాళ్ళని అడగక ముందే చెప్తారు. భర్తలకు కానీ వాళ్ళు వేరే వాళ్ళకు ఫోన్ చేసి, నేను ఆ మీటింగ్ పోయాను, ఆ దావత్కు పోయాను, ఆ పెళ్ళికి పోయాను, అబ్బా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, బంధువులు, ఫుడ్డు, బట్టలు, నగలు, అక్కడ ఉంటున్న A to Z గురించి వివరించి చెప్తారు. చెప్పకపోతే వాళ్ళ కడుపులో గడ్డైనట్టు. ప్రతి స్త్రీలు కూడా చెప్పకుండా ఉండలేరు, చెప్తూ ఉంటారు. చెప్పాలి, మంచిదే. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు పురుషులకు కనబడితే వీళ్ళు చెప్పరు అని చెప్పి స్త్రీలకు చెప్పాడు. స్త్రీలకు కనబడ్డాడు. స్త్రీలు అందరికీ చెప్పారు. అందరికీ చెప్పి ఆ యొక్క వార్త మరి ఆ యొక్క గ్రామం అంతా, ఆ పట్టణం, యెరూషలేము పట్టణం అంతా కూడా పాకిపోయింది. కనుక మూడోసారి పేతురు కనబడ్డాడు. పేతురు తన తోటి వీళ్ళతో చెప్పాడు కానీ ఇంకెక్కడికి చెప్పలేదు. 4వసారి లూకాసు వార్త 24:13, ఎమ్మాయి మార్గంలో 2 మనుషులు నడుస్తూ ఉన్నారు, వారికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మాయి మార్గంలో 2 మనుషులు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ గబగబా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్ కాదు, ఒక పూటంతా నడుచుకుంటూ మరి సాయంత్రం అయింది. 4-5 గంటలు నడుస్తూ ఉంటే అనేక విషయాలు మాట్లాడుతుంటే పక్కన ఇంకొక ఆయన జాయిన్ అయిపోయిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళతో ముచ్చటిస్తుంటే, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అంటే, అయ్యో నీకు తెలియదా, నువ్వు యెరూషలేము నుంచి వచ్చిన వాడవు కాదా, ఈ సంగతి నీకు తెలియదా? ఏ సంగతి బాబు? స్త్రీలు కొంతమంది చెప్పారు మాకు, స్త్రీలు చెప్పారట. ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన వాడు తిరిగి లేచాడట. అమలారా, స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా తయారు చేశాడు. మీరు ఖచ్చితంగా ఇతరులకు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మీరు పడుకోలేరు, తినలేరు, ఉండలేరు. ముఖ్యంగా యేసు ప్రభుని గురించి
పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు మాట్లాడుతూ ఉంటారని ప్రభు స్త్రీలను ప్రతి సంఘంలో ఎక్కువగా ఉంచాడు, కానీ పురుషులను తక్కువ చేశాడు. ఎందుకంటే పురుషులు మాట్లాడరు, బయటికి పోయి చెప్పరు. ప్రీచర్లు తప్ప, పాస్టర్లు, సువార్థికులు, సేవకులు తప్ప మిగతా వారు నోరు మూసుకొనే ఉంటారు, అడిగేంతవరకు చెప్పరు. కానీ స్త్రీలు వారు విన్న వాక్యము కానీ వాళ్ళు విన్న సంగతి, చూసింది, విన్నది, జరిగింది అంతా కూడా అనవసరంగా ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు ఎంఐ మార్గంలో నడుచుకుంటూ పోతున్న వారు ఇద్దరు యవనస్తులకు ఆ స్త్రీలు చెప్పిన మాట ఆ నోట ఈ నోట వినుకుంటూ వీళ్ళిద్దరికి దగ్గర కూడా ఒక్క రోజులో ఆ యొక్క వార్త పాకిపోయింది. ఈ ఒక్కరోజు వార్త దహనంలాగా ఎవరు వ్యాపింపజేశారు? స్త్రీలు. మగ్దలేని మరియా, 5 స్త్రీలు ఆ యొక్క వార్త చెప్పగానే వీరిద్దరికి వచ్చింది. నీకు తెలియదా? నువ్వు యెరూషలేము వాడివి కావా? నువ్వు చూస్తుంటే యూదుల్లాగా ఉన్నావు, నీకు తెలియదా ఈ సంగతి? ఏందయ్యా? ఏం లేదు, యేసు ప్రభువును చంపేశారు. యేసు ప్రభు చంపేస్తే మళ్ళీ తిరిగి లేచాడన్న సంగతి ఆ మాట మాట్లాడుతుంటే పొద్దు గుంకుతూ ఉంది. అప్పుడు బాబు నువ్వు ఏ ఊరు పోవాలి? సార్ మీరు ఏ ఊరు పోవాలి? నాకు ఊరు లేదు. అయితే మా ఊరికి రా, మా ఇంటికి రా, ఈరోజు రాత్రి పడుకొని పొద్దునే పోదువులే. సరే మీ ఇంటికి పద అని చెప్పి ఇంటికి పోయి వాళ్ళు రాత్రిపూట భోజనం చేస్తూ ఉంటే రొట్టె విరిచి వాళ్లకు పెద్దలు ప్రార్థన చెయ్యాలి. ఆ ఇంటికి గెస్ట్ వచ్చిన యేసు ప్రభు ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్లకు పంచినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఓ, మనతో ఇంతసేపు మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడల్లా మన హృదయము మండలేదా? యేసు వాక్యము విన్నప్పుడు, యేసు ప్రభు యొక్క సువార్త విన్న ప్రతి ఒక్కరి హృదయము మండిపోతుంది. మండలేదా అని చెప్పి అప్పుడే యేసు ప్రభు మరి మాయమైపోయాడు, లేచిపోయాడు. ఇది 4వది. 5వది యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే 10 మంది శిష్యులు ఇంట్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు తలుపు వేయబడిన ఇంట్లో లోపలికి వచ్చాడు. ఎట్లొచ్చాడు? ఎవరైనా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభు 10 మంది శిష్యులు కనబడ్డాడు. మొత్తం 11 మంది శిష్యులు ఉండాలి ఆ రోజు. 10 మందే ఉన్నారు, ఒకరు లేరు. ఆయన ఎవరు? తోమా. మీరు వింటలేరు వాక్యం, వినకపోతే మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. జాగ్రత్తగా వినండి. 10 మంది యేసుప్రభు శిష్యులు రూమ్ తలుపులు వేసుకొని భయపడుకుంటూ వణికిపోతూ ఉంటే యేసుప్రభు లోపలికి వచ్చేసాడు. ఆ శరీరంతో లోపలికి వచ్చాడు. ఏ శరీరము అది? గట్టిగా చెప్పాలి. మహిమ శరీరము. నువ్వు నేను కూడా మహిమ శరీరంతో ఒకనాడు లేస్తాము. ఆ తర్వాత చెప్తా. సో 10 మంది, తోమా లేడు, 10 మంది వారిని కనబరిచాడు. పిల్లారా మీకు శుభము, నేను లేచాను, మీరు వెళ్ళి ధైర్యంగా ఉండండి, నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ రోజు ఆ సంగతి తోమాకు చెప్తుంటే తోమా నమ్మను, ఆయన డొక్కలో చెయ్యి వేస్తే కానీ, ఆయన చేతులలో నా వేలు వేస్తే కానీ నేను నమ్మను అన్నాడు. గనుక 11 మంది ఒకరోజు లోపట ఉంటే, అదే అధ్యాయము 7వ వచనము 11వ వచనం చూసినట్లయితే 11 మంది 26వ వచనం చూసినట్లయితే 11 మంది ఒకే రూమ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తోమా రా, దా నా యొక్క గాయములో నీ యొక్క వేలు ముంచు, దా అంటే నా ప్రభువా నా దేవా నన్ను క్షమించు, నేను నిన్ను నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతాను. అప్పుడు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం ఎవ్వరం కూడా యేసు ప్రభుని చూడలేదు, కానీ నమ్ముతూ ఉన్నాం. కనుక తోమా చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పినప్పుడు అక్కడ కూడా 6వసారి యేసు ప్రభు తోమాకు కనబడినట్టుగా మనం చూస్తున్నాం. 7వసారి యోహాను సువార్త 21:1 వచనములో 7 శిష్యులు వాళ్ళు భయపడి, రోమా సైనికులకు, అన్నా కాయపాలకు భయపడి ఇంకా సేవ ప్రారంభించలేదు. మన పొట్ట కోసం ఒక వ్యాపారం చేస్తున్నాం, మనం బెస్తోళ్ళము కనుక మనము రొట్టెలు మన బ్రతకడానికి గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు ప్రభు చూసి, బాబు మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా?
మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా అంటే, లేవో ఒక పరక పిల్ల కూడా పడలే, రాత్రంతా కష్టపడ్డాము అంటే, మీ కుడి ప్రక్కన వల వేయండి. ఈయన మాట మేము ఎందుకు నమ్మాలి? ఇంకా చీకటి ఉంది, రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు, కుడి ప్రక్కన వల వేయండి, అప్పుడు మంచి చేపలు పడతాయి అంటే, వాళ్ళు నమ్మి కుడి ప్రక్కన వల వేయగానే ఎన్ని చేపలు పడ్డాయి? 153 పెద్ద చేపలు, కొర్రమట లాంటివి పెద్ద చేపలు పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. అప్పుడు యోహాను భక్తుడు వాళ్ళ కజిన్, ఈ కజిన్ యోహాను భక్తుడు, ఆయన ప్రభు సుమి, ఆయన ఎవరో కాదు, ప్రభు అనగానే ఈ పేతురుకు చొక్కా లేదు పైన. వెంటనే ఏం చేశాడు? సముద్రంలో నీళ్ళలో దొరికిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అది 8వసారి ఆయన కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వసారి 8వసారి మత్తయి సువార్త 28, 17, 18 వచనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులకు మళ్ళీ కనబడ్డాడు. నాకు భూలోకంలోనూ పరలోకంలో ఏముంది? సర్వాధికారం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మియండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చెయ్యండి అని చెప్పిన మాట చెప్పి ఆయన యేసు ప్రభు శిష్యులకు మాత్రమే చెప్పాడు. పరలోకంలో ఒక దూత అంటుందట, అయ్యా యేసు ప్రభువా, నువ్వు భూలోకంలో వెళ్ళి ఎంత మంచి సువార్తను ఎవరికి అప్పగించావు చెప్పడానికి? ఏ శాస్త్రవేత్తకు, ఏ ఘనులకు, ఏ చక్రవర్తులకు ఈ పని అప్పగించావు అంటే, ఏ శాస్త్రవేత్తలకు కాదు, ఏ చక్రవర్తులకు కాదు, ఏ కలెక్టర్లకు, ఏ మినిస్టర్లకు నేను సువార్త అప్పగించి రాలేదు, కానీ విద్య లేనటువంటి, చదువు లేనటువంటి ఈ శిష్యులకు ఒప్పజెప్పి వచ్చానంటే వాళ్ళు చేస్తారా అని ఒక దేవదూత అడిగిందట యేసు ప్రభు. వాళ్ళు ప్రకటిస్తారా? ప్రకటించకపోతే అని దూత అడిగినప్పుడు ప్రభు అన్నాడంట, ప్రకటించకపోతే నేనేం చేయలేను, వాళ్ళు చెప్పకపోతే నేనేం చేయలేను, కానీ వాళ్ళు చేస్తారని నమ్ముతున్నా. వాళ్ళకు అప్పగించిన ఆ సోమరిపోతోళ్లకు, పని చేతకానోళ్లకు, చదువు లేనోళ్లకు ఈ పని అప్పగించావని చెప్పి దూతలంతా కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారట. ఇదంతా ఒక చిన్న కథ. కానీ దేవుడు వాళ్ళకు అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. కనుక నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వాళ్ళు పాతాళమునకు వెళ్తారు, అగ్నిగుండంలో వెళ్తారని చెప్పి అది మరి 8వసారి కనబడినట్టుగా మనం చూస్తున్నాము. 9వసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనము, ఒకేసారి 500 మందికి కనబడినట్టుగా మనం చూస్తున్నాము. ఒకేసారి 500 మందికి యేసు ప్రభు పునరుద్ధానుడై, ఈ 500 మంది యేసు ప్రభు నమ్ముకున్న వారు విశ్వాసులే. ఎక్కడున్నది? అటు పిమ్మట 500కు పైగా ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడేను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. సో ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, పౌలు కనబడేప్పటికీ. ఆ తర్వాత కింది వచనం 7వ వచనం చూసినట్లయితే 10వసారి 1 కొరింథీ 15 7వ వచనంలో ప్రభు హాఫ్ బ్రదర్ అయిన యాకోబుకు కనబడినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడాడు. అపోస్తులందరికీ అంటే ఈ యొక్క 11 మంది శిష్యులకు కనబడ్డాడు. యాకోబు శిష్యుడు కాదు, యేసు ప్రభు యొక్క తమ్ముడు, ఆయన కనబడ్డాడు. యేసు ప్రభు తమ్ముడు అప్పటి వరకు నమ్ముకోలే. ఆయన కనబడి దర్శనమిచ్చి, తమ్ముడా, సహోదరుడా, నేను దేవుణ్ణి, మీ అమ్మకు పుట్టాను, నువ్వు నా తమ్ముడివే, కానీ నేను ఇప్పుడు దేవుణ్ణి. అందుకోసమే ఆయన యాకోబు పత్రికలో నేను మా అన్న సహోదరుడని ఎక్కడా చెప్పుకోలేదు. యోహాను, నేను మా అన్న కజిన్ని, యోహాను భక్తుడు, ప్రకటన గ్రంథము, యోహాను సువార్త రాసిన 3 పత్రికలు రాసిన యోహాను భక్తుడు ఎక్కడ కూడా ఆయన పత్రికలో నేను ఆయన వాణ్ణి అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు. ఈనాడు మనకు కొంచెం పరిచయం ఉంటే చాలు, నాకు ఆయన తెలుసు, ఆయన దగ్గర బంధువుని. ఈరోజు మేము ఉదయం బోరబండలో వాక్యం చెప్పడానికి వెళ్ళాం.
ఒక అమ్మాయి మాకు పరిచయం చేసుకుంటుంది. ఎలా పరిచయం చేసుకుంటుందంటే, నీకు తెలుసా ఆ వ్యక్తి, ఫలాని వ్యక్తి చాలా పెద్దోడు, మంచి స్పీకరు, ఆయన కజిన్ని నేను. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నేను మామూలు కుటుంబం నుంచి రాలేదు, చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చానని చెప్పి హెచ్చించుకోవడానికి మనం పరిచయం చేసుకున్నప్పుడు నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అని చెప్పి పరిచయం చేసుకుంటాము. కానీ ఇక్కడ యాకోబు ఆయన సొంత తమ్ముడైనా కూడా ఆయన పత్రికలో కానీ ఎక్కడ కూడా మా అన్న అని చెప్పలే. మనం గమ్మునుంటామా? సో ఇక్కడ దేవుడు అని ఆయన అంటూ ఉంటాడు. సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అది యాకోబు కనబడ్డాడు కాబట్టి ఆయన పేతురులాగా మూల స్తంభం అయ్యాడు సంఘానికి. మూల స్తంభమై పౌలు కూడా అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభు సహోదరుడైన యాకోబు, పేతురు, యోహాను ఈ ముగ్గురు సంఘానికి, యెరూషలేము సంఘానికి మూడు పిల్లర్స్. అందులో యాకోబు ఒక గొప్ప సేవకుడు, పరిచారకుడు. సో యాకోబు కనబడ్డాడు. మరి 11వది లూకా సువార్త 24:36 మళ్ళీ శిష్యులు కనబడ్డాడు. వారు ఇలాగూ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమగునుగా కానీ వారితో అనేను, అయ్యా మీ దగ్గర ఏమైనా చేపలున్నాయా? ఉన్నాయి కొంత, మరి భోజనం తిందామని వారు నిప్పుల్లో కొన్ని చేపలు వేసి కాల్చుకొని తిన్నట్టుగా యేసుప్రభు కూడా తిన్నట్టుగా మనం చూస్తున్నాము. ఎక్కువ సార్లు 12 మందిలో 12 సార్లు మరి ఎక్కువ సార్లు యేసుప్రభు శిష్యులకు కనబడ్డాడు. శిష్యుల కంటే అందరికంటే ముందు మగ్దలీని మరియ కనబడ్డాడు, స్త్రీలకు కనబడినట్టుగా మనం చూస్తున్నాము. చివరిగా 12వసారి ఒలివ కొండ బెతనియా గ్రామంలో యేసుప్రభు ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు అందరికీ కనబడి ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాము. ఎన్నిసార్లు? 12 సార్లు యేసుప్రభు మరి విశ్వాసులకే కనబడ్డాడు, కానీ అవిశ్వాసులకు కానీ ఎవ్వరికి, నాయకులకు కానీ కనబడలేదు. ఎందుకు అంటే వారికి కనబడితే ఆయన చంపేస్తారు. వాళ్ళు యేసుప్రభుని మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మరియా మార్త సహోదరుడైన లాజరు చనిపోయిన తర్వాత అన్న కాయప ఏమనుకున్నారు? నువ్వు నిజంగా దేవుడవో, నీలాంటి దేవుడు ఎవరు లేరు అని చెప్పి పశ్చాత్తాపం పొంది వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందినారా? యేసును చంపాలి, చనిపోయిన లాజర్ని కూడా చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ ప్రభు చాలాసార్లు 5 సార్లు యోహాను సువార్తలో తప్పించుకొని పోయాడు. సో చివరికి వాళ్లకు కనబడలేదు, విశ్వాసులకు మాత్రమే కనబడినట్టుగా మనం చూస్తున్నాము. కనబడిన మనము, నమ్మిన మనము ధన్యులము. ఇప్పుడు నమ్ముకున్న మనకు 5 ఆశీర్వాదాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 5 ఆశీర్వాదాలు ఉంటాయి. నంబర్ 1 ఏంటంటే చచ్చిపోయిన మనమంతా కూడా నమ్మిన వారు ఎక్కడికి వెళ్తాము? పరదైసుకు వెళ్తాము అని పెట్టి తల్లి. నమ్మిన మనమంతా కూడా పరదైసుకు వెళ్తాం. నంబర్ 2 ఏంటంటే మహిమదేహముతో జీవ పునరుద్ధానముతో మనం లేస్తాం. యేసుప్రభుని నమ్ముకొని చనిపోయినట్లయితే మన దేహము మార్చబడుతుంది. మహిమదేహముతో జీవ పునరుద్ధానము కలిగి మళ్ళీ లేస్తాం. ఇది మనకుంటున్న నిరీక్షణ, ఇది మనం నమ్మాలి. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏ దేహంతో లేచాడని చెప్పా? మహిమదేహంతో లేచినట్టు మనము కూడా మహిమదేహంతో లేచి మనము ఆయన సన్నిధిలో చేరుకుంటాం. 3వది ఏంటంటే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఒకవేళ మనం చనిపోకుండా ఈ రీతిగానే ఉన్నట్లయితే మనం ఎత్తబడి మధ్యాకాశంలో ప్రేమ విందులో పాలు పొందుతాము. 7 సంవత్సరాలు ఆయన మనకు టీచింగ్ చేస్తాడు. ఏంటి, ఒక తినుడే అనుకుంటారు మీరు చాలామంది. మధ్యాకాశంలో ప్రేమ విందు ఉంటుంది, రోజు తినుడే, ఏం పండగ చేసుకుందాం, దావత్ చేసుకుందాం అనుకోవద్దు. అక్కడ టీచింగ్ ఉంటుంది, అక్కడ న్యాయశాస్త్రము దేవుడు మనకు నేర్పుతాడు. తర్వాత మళ్ళీ కిందికి వస్తాము. కిందికి వచ్చిన తర్వాత 4వది 1000 సంవత్సరాల పరిపాలన మనం చేయబోతున్నాం. వింటున్నారా? 1000 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాం మనము. మన రాజాది రాజు
దేవుడు యేసుక్రీస్తు ప్రభు 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలిస్తాం. ఈ లోకంలో నీకు 1 ఎకరము, అర ఎకరము, 1 గుంట కూడా లేదు అంటే నీకు 1000 ఎకరాలు దేవుడిస్తాడు. చప్పట్లు కొట్టండి. అర్థమైందా నేను చెప్పేది? అర్థం కాలే. అర్థమైతే మీరు అసలు పగిలిపోతుంది. ఆ రీతిగా విసిలేసేవారు, డ్యాన్స్ చేసేవారు. ఈ లోకంలో మనకు భూమి లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేకపోయినా కూడా మనం యేసయ్యను నమ్ముకున్నాము. పేద లాజరు లాగా యేసు ప్రభు నమ్ముకున్నాము కనుక ఆ 1000 సంవత్సరాలలో మనం బ్రతుకుతాము. భూమి మీద 1000 సంవత్సరాలు మనం బ్రతికి ఈ లోకాన్ని మనం శాసిస్తాము. ఈ లోకంలో ఉంటున్న వారికందరికీ కూడా మనం తీర్పునియబోతున్నాం. ఇది మీరు నమ్మాలి. చివరిది 5వది ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. యెరూషలేము దిగి వస్తుంది. యెరూషలేములో దిగి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఉంటాడు. పరిశుద్ధుల మనం మాత్రము ఆ దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ ఉంటాం. మళ్ళీ చెప్తాను. నంబర్ 1, చచ్చిపోయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం, పరదేశుకి వెళ్తాము. నంబర్ 2, మహిమ చనిపోయినట్లయితే మనము పాతి పెట్టబడిన తర్వాత మహిమ దేహముతో లేస్తాం. ఆ తర్వాత చనిపోకపోతే లేకపోతే మనమంతా కూడా మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు ప్రేమ విందులో ఉంటాము. ఆ ప్రేమ విందులో భూలోక సంబంధమైన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దేవుడు మనకు నేర్పుతాడు. మనమంతా కూడా భూలోకానికి వచ్చి 4వది భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలిస్తాము. అప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? భూమి లేదా భూములు ఇస్తాడు దేవుడు. ఈ రాజ్యమంతా ఆయనదే. ఈ లోకానికి 1000 సంవత్సరాలు మనం జీవించబోతున్నాం. ఇప్పుడు 60-70 సంవత్సరాలు, కానీ అప్పుడు 1000 సంవత్సరాలు మనము ఈ శరీరంతో జీవిస్తాము. చనిపోతే మహిమ శరీరంతో జీవించి లోకాన్ని ఏలుతాము. 5వది నూతన యెరూషలేములో మనము యెహోవా దేవునితో లేక తండ్రి అనే దేవునితో మనము నిత్యము యుగయుగాలుగా జీవించబోతున్నాం. ఇట్టి ధన్యత నమ్మిన వారికే ఉంటుంది. ఇప్పుడు నేను 2-3 రెఫరెన్స్ చూపిస్తాను, రాసుకోండి. 2-3 రెఫరెన్స్ చూపిస్తాను, రాసుకోండి. ఇప్పుడు మనము మరి నమ్మకపోతే, ఇప్పుడు నమ్ముకున్న మనమంతా కూడా మనకొచ్చే ఆశీర్వాదము లోకమంతా ప్రకటన చేయాలి, లోకమంతా చెప్పాలి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభుని గురించి మన దగ్గర దాచిపెట్టకూడదు. అందరికీ చెప్పాలి, అందరికీ పంచాలి. మన దగ్గర ఉంటున్న మన మంచిని అందరికీ తెలియపరచాలి. మన రక్షణను అందరూ పాలు పొందాలి. ఆయన దగ్గర చాలా ఉంది. సో నమ్మనటువంటి వారికి ఒక 4 రెఫరెన్స్ చూపిస్తాను. నమ్మకపోతే ఏం జరుగుతుందో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:17 చూసినట్లయితే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. కనుక మనము దేని మీద కూర్చున్నాము అంటే విశ్వాసం అనే పునాది మీద కూర్చున్నాం. మనం ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడుకుంటున్నామని చెప్పాను. కనుక ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోతే మనం ఇంకా పాపులమై ఉంటాం. కనుక మన పాపం పోయింది, ప్రభులో విశ్వాసం ఉంచుతున్నాం. నంబర్ 2, అపోస్తల కార్యము 13వ అధ్యాయం 37-38 చూసినట్లయితే, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదియు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో ఆ విషయం అన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. మనం ఈ లోకంలో మనము నీతిమంతులమని తెలియబోతున్న ఈ 2 విషయాలు విశ్వాసులకు. ఇక్కడ మొదటి పేతురు 1:3 చూసినట్లయితే, నమ్మనటువంటి వారికి ఎలాంటి శిక్ష ఉంటుందో చూద్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి లేపబడిన తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నట్లు, అనగా అక్షయమైనది, అందరూ చెప్పండి. 2వది నిర్మలమైనదియు, 3వది
వాడబారనిదినైనా, అంటే ఎవరు వాడనటువంటి స్వాస్థ్యము, ఎవరు వాడనటువంటి కిరీటము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనలను ఆయన ఆ రీతిగా మరి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6:4 చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమందరము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేసినట్లయితే దేవుడు చాలా బాధపడతాడు. ఇప్పుడు కాదు, మన కులం వేరు, మనకు టైం ఉంది, మన పరిస్థితి ఇప్పుడు బాగలేదు, పోస్ట్ పోన్ చేసుకుంటా ఎవరన్నా ఉన్నారా బాప్తిసం తీసుకోకుండా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు మీరు వార్త విన్నారు, యేసు ప్రభు దేవుడని మీరు విన్నారు. విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏంటంటే ఆ నెక్స్ట్ ఏంటి కాదు, ఈ నెక్స్ట్ ఏంటి, విన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా టైం ఉందిలే, ఇంకొక నెలకు తీసుకుందాము, ఇంకో సంవత్సరానికి తీసుకుందాము, పిల్లలు పెళ్ళి కావు, సంబంధాలు దొరకవు అని ఇంకా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ జీవించినట్లయితే నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. కనుక నీవు నరకానికి వెళ్తావు, పాతాళానికి వెళ్తావు అన్న సంగతి మర్చిపోయి వెంటనే బాప్తిసం తీసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే యూదా 12:13 చూసినట్లయితే, యూదా 12:13 చూసినట్లయితే, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాయిలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉండును. భోజనం తిందాం, విందులకు పోదాం, దావత్తుకు పోదాం అంటే రెడీ అయ్యి బాగా సిద్ధపడి, భోజనం అంటే, దావత్ అంటే, తినడానికంటే, ఎక్కడైనా హోటల్కు పోదామంటే తిండి కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు ఇటు అలల చేత కొట్టుకొని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేళ్లతో పీక్కబడ్డ చెట్టు వలె మీరున్నారు. వేళ్లతో దేవుడు పీకేస్తాడట. భయంకరమైన శ్రమలో మీరు ఉంటారట నమ్మనటువంటి వాళ్ళు. కనుక విన్నాం, వినలేదని కాదు, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు బాబు అంటే ఆయన దగ్గర డేటా ఉంటుంది. ఏం డేటా ఉంటుంది? నువ్వు ఎప్పుడెప్పుడు విన్నావో, ఈరోజు 5వ తారీఖు, ఏప్రిల్ 5వ తారీఖు మీరు విన్నారు, కానీ మీరు నమ్మలేదు, బాప్తిసం తీసుకోలేదు, మారు మనసు పొందలేదు. అదంతా రికార్డు ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, చాలాసార్లు విన్నావు నువ్వు, నా దగ్గర నీ డేటా ఉంది, వీడియో ఉంది, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎవరి పక్కన కూర్చున్నావో విన్నావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు నీకు శ్రమ అని ఉంది దేవుని వాక్యములో. మరొక మాట ప్రకటన గ్రంథము 20:14 చూసినట్లయితే, మండుచుండు అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. 2వ మరణములో ఎవరు కూడా ప్రవేశించకూడదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మొదటి మరణము, 2వ మరణము అగ్నిగుండములో మరణమే లేదు. అగ్ని ఆరదు, చెప్పండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ 2వ మరణములో మీరు పాలు పొందుతారు. ఇంకా నమ్మకపోతే, ఏం సార్ బెదిరిస్తున్నావా, ఏదో సరదాగా చర్చిలో వచ్చి ఈస్టర్ పండుగ కానీ వాక్యం వినడానికి వస్తే నువ్వేం బెదిరిస్తున్నావు ఏంది అని అనుకుంటున్నారా? నేను ఎవరిని బెదిరిస్తడం లేదు. నా దేవుడు చెప్పమన్న వాక్యం చెబుతూ ఉన్నాను. మీరు 2వ మరణంలో అగ్నిగుండములో వేయబడతారన్న సంగతి ప్రభు చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25:41 చూసినట్లయితే, ఎడమ ప్రక్క ఉంటున్నారా వారలారా, ఎడమపై పక్కన ఎవరుంటారు? మేకలుంటాయి. ఆ మేకలకు ఏమనంటున్నాడంటే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నమ్మనటువంటి వారు
అపవాదికి, సైతానునికి, లోక అధికారికి అగ్నిగుండం ఉంది, నమ్మనటువంటి మీకు కూడా అగ్నిగుండం ఉందని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఇకనైనా మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, చివరి వచనం. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఉందమ్మా. దేవుని ఓకే, వేరే నేను ఇక్కడ కరెక్ట్ రాసుకున్నాను. ఓకే, ఇంత అది కాదు పెట్టి, అది ముందుదే పెట్టు, ముందుదే ఇప్పుడు చెప్పింది. దేవుని నెరుగుని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయును. దేవుని నమ్మకుండా, లోబడకుండా, వినకుండా, పశ్చాత్తాపం పొందకుండా ఇంకా లోకంలోనే జీవిస్తున్నట్లయితే మీకు ప్రతి దండన తప్పదు. కనుక జాగ్రత్త, ఒంట్లో భయం పెట్టుకోండి. ఏం కాదు, మా ఇష్టం అంటే మీ ఇష్టమే. ఎప్పుడు కూడా ఏ ప్రీచర్ కానీ, ఏ దేవదూత కానీ, యేసుప్రభు కానీ ఫోర్సుగా మిమ్మల్ని నమ్మరు. మత మార్పిడి చేయడానికి మాకు ఎలాంటి అధికారం లేదు. కానీ వాక్యం చెప్పాలి. ఇది ఒకటే చిన్న జన్మ, పవిత్రమైన జన్మ. ఈ జన్మలో యేసయ్యను నమ్ముకుంటేనే మీరు పరదైసులో ఉంటారు, నమ్మకపోతే పాతాళంలో ఉంటారు. చెప్పాను కదా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళములు, అగ్నిగుండంలో పడుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఆరదు. 2వ మరణం, మొదటి మరణం ఈ లోకంలో మీరు చనిపోతారు, 2వసారి అక్కడ చనిపోతారు. కనుక 2వ మరణంలో పాలు పొందుతారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని 1000 ఏళ్ల పరిపాలనలో గొప్ప ఆశీర్వాదం మీరు పొందుతారా, మీ ఇష్టం. కనుక వాక్యం ఏం చెప్తుందంటే లాస్ట్ది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటాము. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుంటారు. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మీకు రక్షణ. మళ్ళీ 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 5 విషయాలు. నంబర్ 1, మనం నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తాం? పరదేశంలో వెళ్తాం. నంబర్ 2, మహిమదేహంతో ఒకవేళ చనిపోయినట్లయితే మహిమదేహంతో జీవ పునరుద్ధానంతో దేవుని దగ్గర మధ్య ఆకాశంలో వెళ్తాము. 3వది, 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మనము ప్రేమ విందులో ఉంటాము. అక్కడ టీచింగ్ క్లాసెస్ ఉంటాయి 7 years. ఇక్కడ BTH, BD, MD, MTH కన్నా, PhD కన్నా ఆ 7 year కోర్సు ఈ ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలో దేవుడు మనకు అక్కడ నేర్పబోతూ ఉన్నాడు. ఆ తర్వాత మన పెళ్లి కుమారునితో భూలోకానికి వచ్చి మన రారాజైన క్రీస్తు రాజు భూలోకానికి ఏలేది 4వది, 1000 సంవత్సరాలలో మనం కూడా ఈ లోకాన్ని పరిపాలించబోతూ ఉన్నాం. ఎవరు నమ్ముకున్న వారు. చివరిది 5వది, నూతన యెరూషలేములో యెహోవా దేవునితో. అప్పుడు అబ్రహామును చూస్తాము, ఇస్సాకును చూస్తాము, యాకోబును చూస్తాము, మోషేను చూస్తాము, దావీదును చూస్తాము, ఏలియాను చూస్తాము, హెజ్కేలుని చూస్తాము, ఇర్మియాను చూస్తాము, దానియేలుని చూస్తాము, ప్రతి ఒక్క ప్రవక్తలను, బిల్లీ గ్రేవ్ని చూస్తాము, ఏసనను చూస్తాము, హెబ్రోను భక్త సింగ్ని చూస్తాము. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, అక్కడ దేవునితో ఉన్నారు. ఆ యొక్క గొప్ప సహవాసంలో మనం ఉంటాం. అది కావాలా, ఇది కావాలా? 2 మార్గాలు. 1 పరదైసు, 2వది అగ్నిగుండము, పాతాళము. ఏదో మీరు ఎంచుకోండి. ఇప్పుడైనా ఇదే అనుకూల సమయము, ఇదే గట్టిగా చెప్పాలి, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు ఇంకా మీతో మాట్లాడకపోతే నేనేం చేయలేను. లేచి నిలబడండి అని చెప్పను. నమ్ముకున్న వారు నమ్ముకుంటాను అని చెప్పి చేతులు ఎత్తండి అన్నాను. మీ ఇష్టం. లేపి మీ పరువు తీయడానికి కాదు, మీ అందరి ముందు మీరు నామూసి అవ్వాలని కాదు, కానీ సూటిగా చెప్తున్నాను. యేసు ప్రభు నమ్ముకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి, యేసు ప్రభు నమ్ముకోకపోతే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియపరుస్తాను.